లో ఉంటున్నాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ యెషయా గారు తెలియజేస్తున్నారు కదా, అనేక మంది పాపానికి చోటిచ్చి, అనేక మంది అపవిత్రతకు చోటిచ్చి దేవుని యొక్క పవిత్రమైన లేదా పరిశుద్ధమైన మార్గం నుంచి వారు తొలగిపోతూ ఉన్నారు. జీవించాలి. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త, శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ యొక్క పవిత్రమైనటువంటి మార్గంలో నడవాలి అనుకున్న వారు ఎలా ఉండాలి అంటే, హృదయమందు పరిశుద్ధత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఏమి కలిగి జీవించాలి? పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం యొక్క పరిశుద్ధతను అన్నమాటండి, ఆ యొక్క పరిశుద్ధ మార్గంలో నడవగలమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా. ప్రేమతోనూ పవిత్రతతోనూ పరిశుద్ధ